నమస్తే, నా పేరు సుమలత. GS9 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నియోజకవర్గాలలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. గౌరవనీయ నరేంద్ర మోదీ గారు ఒక్కసారి మీ చప్పట్లతో వారిని ప్రధానమంత్రిగా అయినప్పుడు 10వ స్థానంలో ఉన్నటువంటి ప్రపంచ ఆర్థిక విధానాల్లో 5వ స్థానానికి తీసుకురావడం జరిగింది. రెండోసారి ప్రధానమంత్రి అయినప్పుడు భారతదేశం కాదు ప్రపంచం మొత్తం కరోనాతో ప్రపంచం మొత్తం కకావికలమైంది. మనకి ఇది ఏ క్షణంలో ఎవరు స్వర్గస్థులు అవుతారు కరోనాతో అనేటువంటి తెలియని పరిస్థితుల్లో కూడా మనం ధైర్యంగా ఉండి బతకడానికి ఇబ్బంది లేకుండా మన అందరికీ కూడా ఆహార ధాన్యాలను ఉచితంగా ఇచ్చినటువంటి ప్రపంచంలో ఏకైక వ్యక్తి నరేంద్ర మోదీ గారు. కోట్ల మంది ప్రజలందరికీ కూడా ఒక భరోసాని ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. కష్టసుఖాలను తెలుసుకోవటం, భవిష్యత్తులో వచ్చేటువంటి ఎన్నికలలో ఈ ప్రాంతం నుంచి ఎవరైతే ముందు వరుసలో ఉండి ప్రజలకు సేవ చేయడానికి ఉండేటువంటి నాయకులను మీకు గుర్తించే అవకాశాన్ని ఇవ్వటం అనేది ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనకి సంక్రాంతి తర్వాత ఉగాది తర్వాత శ్రీరామనవమి ఈ పండగలన్నీ అయిపోయినాయి. ఇంకొక పండగ మిగిలింది. మన భారతదేశం 140 కోట్ల మందికి అందరం కలిసి చేసుకోవాల్సిన పండగ ఒకటి ఉంది. ఆ పండగ ఏంటంటే ఓట్ల పండగ. అందరికీ ఓట్ల పండగ. అందరం కూడా మనం ఓటేసే హక్కు ఉంది. భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి జీవికి భారత రాజ్యాంగంలో మనకు 100% హక్కులను వాడుకొని మనము ఓటు వేసే హక్కు ఉందా లేదా? ఉన్నప్పుడు మన పండగగా. పండగ అన్నప్పుడు మన ఎవరి ఇళ్లలో వాళ్ళు మనం వండుకొని తింటాం. కానీ ఓట్ల పండగ అనేది అందరం కలిసి అందరం చేసుకోవాల్సిన పండగ. అంతా అవినీతి మరక లేనటువంటి నాయకుడు, ప్రపంచంలో అందరూ మెచ్చుకున్న నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సోదరుడు గొడుగు శ్రీధర్ యాదవ్ గత 6-7 సంవత్సరాలుగా నాకు బాగా దగ్గర మిత్రుడు. తన యొక్క భావజాలాన్ని నేను అర్థం చేసుకొని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిని అయిన తర్వాత తనకు ఒక మాట ఇచ్చాను. స్థానిక సమస్యల మీద పోరాడి స్థానికంగా ఉండేటువంటి ఎన్నికల్లో భాగంగా మనం ముందుకు వెళ్ళడానికి ముందస్తు ప్రణాళిక వేసుకొని ప్రయాణం చేయాలి అని చెప్తూ వారిని పట్టణ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. మేము మీ దగ్గరకు వచ్చి ఈరోజు అడుగుతున్నాం, కమలం పువ్వుకి ఓటు ఇవ్వండి. నరేంద్ర మోదీ గారిని ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రిగా చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి. అందులో మీరు కూడా పాత్రధారులు కండి. మీరు కూడా ఆ యొక్క మోదీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా చేసేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా మీ వంతు పాత్రను పోషించండి అని చెప్తూ రేపు సోమవారం నాడు మీరందరూ ఓట్లు వేయడం ఒకటే కాకుండా ప్రతి ఓటరు కూడా కనీసం కమలం పువ్వుపై ఒక 10 ఓట్లు వేయించగలిగితే సునాయాసంగా మన కొత్తగూడెంలో పుట్టిపోయినటువంటి బిడ్డ, ఈ కొత్తగూడెం పాలవంచలో చదువుకొని ఇక్కడే పెట్టినటువంటి లోకల్ వ్యక్తి తాండ్ర వినోదరావు గారిని నరేంద్ర మోదీ గారికి మనం కానుకగా పంపడానికి మీరందరూ సహకరించి వారికి అత్యధికంగా కమలం పువ్వుపై ఈవీఎంలో 4వ నెంబర్పై మీరు ఓటు వేయగలరు అని కోరుకుంటూ అయోధ్యలో రామాలయాన్ని నిర్మించి బాలరాముడిని ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి ధార్మికుడు, ప్రపంచం మొత్తం మెచ్చుకున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారి కోసం మరోసారి మన ఓటు కమలం పువ్వుపై. ఎస్,
మన ఓటు మన ఓటు ఈవీఎంలో 4వ నంబర్ ఈవీఎంలో స్వతంత్ర భారతదేశంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా మన పేద వర్గాలని పట్టించుకోలే. ఏదో మన ఎలక్షన్ వస్తే సారా ప్యాకెటో ఓటరో గొర్రెనో బర్రెనో ఇచ్చి ఓట్లు వేయించుకుంది. కానీ మనకి రావాల్సిన దేశంలో మనకు కావాల్సిన హక్కులు కానీ మనకు కావాల్సిన సౌకర్యాల గురించి కానీ మనకి పిల్లలకు కావాల్సిన చదువుల గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ పట్టించుకున్న నాడు లేదు. ఈ దేశంలో ఏ పేద ఒక్కవాడు కూడా ఉండకుండా ఉండాలని ఆయన గారు నిరంతరం రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాడు. నిరంతరం 18 గంటలు తన కుటుంబమే. ఈరోజు ఆయనకి కుటుంబం లేదు, భార్య పిల్లలు లేరు. ఈ దేశమే తన కుటుంబం అని, ఈ దేశ ప్రజలే నా కుటుంబం అని మన అందరినీ కంటికి రెప్ప కాపాడుకున్న నరేంద్ర మోడీ గారు కరోనా కష్టకాలంలో మన అందరికీ వ్యాక్సిన్ ఇచ్చి దేశంలో ప్రతి పౌరుడు సెక్యూరిటీ రోడ్డు మీద హైవే రోడ్లు 5 లక్షల హైవే రోడ్లు ఇచ్చిందమ్మా. 5 లక్షల హైవే రోడ్లు. అదే విధంగా ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా దేశంలో భద్రత మోడీ గారు వచ్చాక ఎప్పుడైనా ఇక్కడ బాంబు వెళ్ళిందమ్మా? ఒకప్పుడు హైదరాబాద్ లో గోకుల్ చాట్ లో బాంబులు వెళ్తే చాలా మంది పిల్లలు చనిపోయారు. సాయిబాబా గుడి 10 నెలల క్రితం దిల్సు నగర్ సాయిబాబా గుడిలో బాంబు వెళ్తే, స్కూటర్ బాంబు వెళ్తే 100 మంది చనిపోయారు. మన ఎమ్మెల్యేని ఒక 2 గాడిద గుడ్లు పట్టుకుంటాడు. గాడిద గుడ్లు పట్టుకొని ఆయన ఇచ్చిన హామీలను ఏమైంది అని ప్రజలు అడుగుతారని 2 గాడిద గుడ్లు పెట్టి ఏమి ఇచ్చింది ప్రభుత్వము గాడిద గుడ్లు అంటాడు. అసలు నువ్వు ఇచ్చిన హామీ ఏంది? పెళ్ళైన యువకులకు 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ మహిళలకు, చదువుకునే మహిళలకు స్కూటీ ఇస్తున్నారు. తులం బంగారం ఇస్తున్నారు. ప్రతి మహిళకు ప్రతి నెల 2,500 ఇస్తున్నారు. కేవలం బస్సులో ఒక ఫ్రీ ట్రావెలింగ్ అనేది పెట్టి అసలు బస్సులో సీట్లు దొరకట్లేవు. అది మహిళలకు కొట్లాట జరుగుతోంది. సరే, మన జర్నీలేమో ఇటువంటి మనము ఎక్కడ అడుగుతామనే ముందే ఆయన మనం ప్రశ్నిస్తాం. ఎక్కడ ప్రశ్న? ఆయన గాడిద గుడ్లు పట్టుకొని తిరుగుతాను. మన ఎమ్మెల్యే గాడిద గుడ్లు పట్టుకొని, మన ముఖ్యమంత్రి గాడిద గుడ్లు పట్టుకుంటే మనకు సంతోషమా? అసలు గాడిద గుడ్లు పెడుతుందా? మా ఇంట్లో మా చెల్లె కొడుకు అడుగుతాడు నిన్న పోతే, డాడీ మరి మామ ఈ గాడిద గుడ్లు పట్టుకున్నాడు కదా ముఖ్యమంత్రి, గాడిద గుడ్లు పెడుతుంది ఎక్కడన్నా అడుగుతాడు. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది మనకు. ఇటువంటి కళ్ళబొల్లి కబుర్లు, పనికి మాలిన కబుర్లు ఏమంటే ఇక్కడ ఉన్న మన ఎమ్మెల్యే గారు అంటారు, మేము భారతీయ జనతా పార్టీని ఓడిస్తాం. ఎందుకు ఓడిస్తావా నువ్వు? ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు. భారతదేశం సురక్షితంగా ఉన్నదంటే కేవలం ఒకే ఒక వ్యక్తి, లోక నాయకుడు, భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ గారు. అవునా కాదా? ఒకసారి చెప్పాలా మీరు కూడా? మీరు అన్ని మీడియా మాధ్యమాలలో చూస్తాను, టీవీలలో చూస్తాను. మనం ఎవరికి భయపడొద్దమ్మా. ఎందుకు భయపడాలి? మన ఓటు మన నచ్చిన నాయకుడికి వేయాలి. మన ఓటు నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడుతుంది. ఇక్కడ కొత్తగూడెం చుట్టుప్రక్కల ఉన్న రోడ్లు, నేషనల్ హైవే రోడ్లన్నీ భారతీయ జనతా పార్టీ వేసింది. నేను చాలా మందికి ఇక్కడ ఉన్న మహిళలకు స్ట్రీట్ వెండర్స్ లోన్స్ ఇప్పించినాను. ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇప్పించాను. చాలా మంది మహిళలకు మన చేతి వృత్తుల వాళ్ళకి, పూలు అల్లేటోళ్ళకి కూడా, బుట్టలు అల్లేటోళ్ళకి 1,00,000 రూపాయలు లోన్ ఇస్తుంది. దానికి సంబంధించి 5 రోజులు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తూ, భోజనం సదుపాయాలు ఇస్తూ నేను రోజుకు 500 ఇస్తుంది. అదేవిధంగా దాని తర్వాత ఒక 1,00,000 రూపాయలు లోన్ ఇస్తుంది. ఇప్పుడు కుట్టు మిషన్ కట్టుకునే మహిళ ఉందనుకో, కులానికి సంబంధం లేదు, మతానికి సంబంధం లేదు, వర్గానికి ఏది సంబంధం లేదు. ఆ స్కిల్ వచ్చి ఉంటే ఒక లెక్క, రాకపోతే ఒక లెక్క. వాళ్ళకి నేర్పించి ఇస్తారు. ఇటువంటి స్కీమ్ కేవలం ఇది ఫ్రీ అమ్మ, అందరికీ ఫ్రీ. ఇటువంటి కార్యక్రమాలు, అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి. మేమైతే గాడిద గుడ్డు లాగా అట్లా చూపించాము. దయచేసి మీరు ఆన్లైన్ చేసుకుంటే మీ ఇంటికి అధికారి వస్తాడు. మీకు వచ్చేసి మీరు ఎవరికి రూపాయి ఇవ్వకుండానే మీకు ఆ లోన్ వస్తుంది. అది ఇప్పించే బాధ్యత ఈ ప్రాంత బిడ్డగా, మీ అందరూ చూస్తూనే ఉంటారు, ఈ ప్రాంత బిడ్డగా నేను ఆ సేవను అందిస్తాను. చాలా మందికి నేను ఇంతకుముందు రకరకాలైన స్కీమ్లు ఇప్పించినాను. అందరూ చెప్పాలి. వీళ్ళంతా
మనకు మీకు తోడ్పాటుగా ఏదైతే ఇప్పుడు చెప్పిన స్కీమ్లు అన్నిటి తోడ్పాటుగా ఉంటారు. ముందుకు వస్తారు మీరు. రేపటి రోజున మన నాయకులు ఉంటారు. అదేవిధంగా మా చెల్లి వినిత నిన్ననే కలుసుకుంటూ ఇక్కడే, అదేవిధంగా ఈ బస్తీలో నేను పుట్టి పెరిగినాను. మాకు చిన్నప్పటి నుండి అన్ని మా తోటి ఉంటూ తోడై ఉంటూ మంచి చెడ్డకు అన్ని ఇటువంటి మహిళా మనులను సత్కరించుకో మోడీ గారు కనిపించారు. ఇక్కడ ఎవరు కనిపించారు? రంగా కిరణ్ గారు కనిపించారు. మరి ఇక్కడ ఎవరు కనిపించారు? సీనియర్ నాయకులు ఆకుల నాగేశ్వరరావు గౌడ్ గారు. యువకులకు మహిళలకు అందరికీ స్థానం ఉంటది. కమలం అంటే వికాసం. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు. చాలా సమయం వెచ్చించి ఇక్కడికి వచ్చి మా యొక్క సందేశాన్ని విన్నందుకు అందరికీ పేరు పేరున చేతులెత్తి నమస్కరించి